నీ ఆత్మ నగలు కుమరించండి అయ్యా, మీ ఆత్మ నగలు కుమరించండి అయ్యా. అయ్యా అయ్యా నీ ఆత్మ నగలు కుమరించండి అయ్యా, నీ ఆత్మ నగలు కుమరించండి అయ్యా, మీ ఆత్మ నగలు కుమరించండి అయ్యా, మీ ఆత్మ నగలు కుమరించండి అయ్యా. ఇక్కడ దాటిపోదు ప్రభా, ఇక్కడ దాటిపోదు ప్రభా, దాటిపోదు ప్రభా. ఒకవేళ నా హృదయంలో వాక్యము కాకుండా లోకం ఉందేమో, వాక్యము కాకుండా పాపం ఉందేమో, వాక్యము కాకుండా చీకటి ఉందేమో, వాక్యము కాకుండా అబద్ధాలు ఉన్నాయేమో, వాక్యము కాకుండా పగ ఉందేమో, వాక్యము కాకుండా ప్రతీకారం ఉందేమో, వాక్యము కాకుండా చెత్త చెదాలు ఉందేమో, అయ్యా ఈరోజు తీసేస్తానయ్యా, ఈరోజు తీసేస్తాను ప్రభా, ఈరోజు తీసేస్తాను ప్రభా. ఈరోజు వాటిని ఉంచుకోనయ్యా. నాకెందుకయ్యా పగ, నాకెందుకయ్యా ప్రతీకారం, నాకెందుకయ్యా అబద్ధాలు, నాకెందుకయ్యా మోసాలు, నాకెందుకయ్యా కామ క్రోధ బల వంశనాలు. నాకొద్దు నాయనా, నీవు కావాలయ్యా, నాకు యేసయ్యా నీవు కావాలయ్యా, నీ కృప కావాలయ్యా, నీ దీవెన కావాలయ్యా, నీ దయ కావాలయ్యా. యేసయ్యా నీ దయ కావాలయ్యా, నాకు నీ దయ కావాలి ప్రభా. యేసయ్యా నీ దయ కావాలయ్యా, నాకు నీవు కావాలి ప్రభా, నాకు నీవు కావాలి ప్రభా, నాకు నీవు కావాలి ప్రభా, నాకు నీవు కావాలి ప్రభా, నాకు నీవు కావాలి ప్రభా. నాకేది వద్దయ్యా, నాకేది వద్దయ్యా, నాకేది వద్దయ్యా. నీవు కావాలయ్యా, నీవు కావాలయ్యా, నీవు కావాలయ్యా, నీవు కావాలయ్యా, నీవు కావాలయ్యా. నీకు కావాలి ప్రభా, నువ్వు నాకు కావాలి ప్రభా. అయ్యా యేసయ్యా నువ్వు నాకు కావాలి ప్రభా. నీ గురించి పాటలైతే పాడేస్తున్నాడయ్యా, నీ గురించి పాటలైతే పాడేస్తున్నాను ప్రభా. అయ్యా నీ బిడ్డగా బ్రతుకుతున్నాను అనుకుంటూ బ్రతికేస్తున్నానయ్యా. అయ్యా అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. మందిరానికి వస్తున్నానయ్యా, వాక్యం వింటున్నానయ్యా, కానుకలు ఇస్తున్నానయ్యా, పరిచయం చేస్తున్నానయ్యా, చేస్తున్నానయ్యా. కానీ నువ్వు నాతో మాట్లాడలేదు, నువ్వెందుకు మాట్లాడలేదు? కానీ ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా. నా యేసయ్య నాతో మాట్లాడారని తృప్తి నాకు ఇవ్వు నాయనా. నా యేసయ్య నన్ను దర్శించారని తృప్తి నాకు ఇవ్వయ్యా. 21 దినాల ప్రార్థన కూడికల ద్వారా ఆ తృప్తి నాకు కావాలి ప్రభువా, ఆ తృప్తి నాకు కావాలి ప్రభువా. తృప్తి లేని ఉపవాస దీక్ష విరామము నాకొద్దు. అసంపూర్ణంగా ముగించొద్దు, నేను అసంపూర్ణంగా ముగించొద్దు నాయన. నా దేవుడు నాతో మాట్లాడాడు, నాకు దేవుడి సంగతి చెప్పాడు, కళలో ఈ సంగతి చెప్పాడు, ఆయన స్వరము నాకు వినిపించాడు, నా యేసయ్య నాకు కనపడ్డాడు. ఊరు వాడ నేను చెప్పాలయ్యా, ఊరు వాడ నేను చెప్పాలి. నా భర్తకు నేను చెప్పాలి, నా భార్యకి నేను చెప్పాలి, నా బిడ్డలకు నేను చెప్పాలి, నా బంధువులకి నేను చెప్పాలి. నాకు కనపడు ప్రభువా, నాకు కనపడయ్యా. ప్రత్యక్ష గుడారములో ఉన్న మందస్సమ మీదికి మీరు దిగి వచ్చినట్లుగా, మీరు దిగి వచ్చినట్లుగా ప్రభువా మా మందిరములోనికి మీరు దిగిరండి అయ్యా, మా మధ్యలోనికి మీరు దిగిరండి అయ్యా, నా మీదికి మీరు దిగిరండి అయ్యా, మాలోనికి మీరు దిగిరండి అయ్యా. మీరు దిగి రాకపోవటానికి ఇంకా నాలో ఇంకా ఏదైనా లోపం ఉంటే తీసివేయనైనా, కడిగివేయనైనా, తొలగించవేయనైనా. నీ దర్శనం నాకు కావాలి ప్రభువా, నీ దర్శనం నాకు కావాలి ప్రభువా, నీ దర్శనం నాకు కావాలయ్యా, నీ దర్శనం నాకు కావాలి. నీ స్వరము నేను వినాలి. నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా. మారు మనసు పొందుతానయ్యా, బాప్తిసం తీసుకుంటాను ప్రభువా. మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని నీ బిడ్డగా ఉంటాను ప్రభువా. నేను ఇంకా ఆలస్యం చేయను ప్రభువా, ఇంక వాయిదాలు వేయను ప్రభువా, సాకుని చెప్పను నాయనా. నువ్వు నాకు కావాలి దేవా, నువ్వు నాకు కావాలి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. మా మధ్యలోకి దిగిరండి ప్రభా. మీ కృప మాకు తగ్గుచేయదు ప్రభా. మీ కృప మాకు తగ్గుచేదయా. మీ కృప మాకు తగ్గుచేయదు. మీ కృప మాకు తగ్గుచేయదు ప్రభా. రండి నాయనా, మా హృదయాల్లోనికి రండయ్యా, మా జీవితంలోనికి రండయ్యా, మా కుటుంబంలోనికి రండి ప్రభువా. జక్కయ్యని వెతుక్కుంటూ వెళ్ళావు కదా ప్రభా. సమరయ స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళావు కదా ప్రభా. పాపులను రక్షించుటకు, వెదకి రక్షించుటకు లోకానికి వచ్చావు కదా ప్రభా. ఒక్కసారి నాలోనికి రండయ్యా. మా మధ్యలోనికి రండయ్యా. అధికముగా ఉన్నవి మన్నాను, నీటి పక్షులను నీటిని అందించావు. అన్నియు అధికముగా ఉన్నవి. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా నా యొద్దకు రా, ఈ విశ్వాస యాత్రలో నువ్వు నడువు, నా ముందు నడువు. ఈ విశ్వాస యాత్రలో నువ్వు రావా నా యొద్దకు రా, ఈ విశ్వాస యాత్రలో నీవు నడువు, నా ముందు నడువు. ఈ విశ్వాస యాత్రలో నీ సన్నిధి నాకు చాలయా. నా హృదయ వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధి నాకు చాలయా. నా హృదయ వాంఛ నీవేనయ్యా. ఈ లోకాధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ ఉంటున్నను. ఈ లోకాధికారం రాజకిరీటము తలపై మెరుస్తూ, మా పెదవులను కాల్చండి నాయనా, మా చేతులను కాల్చండి, మా కాళ్ళను కాల్చండి, మా దేహమును కాల్చండి, నిలువెల్లా కాల్చండి. ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నువ్వు రావా
రావా నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో, నువ్వు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. అన్నీ ఉండి నీవు లేకపోతే పయనం ఆగిపోవును. నీవు రావా నా యోధకురా నా విశ్వాస యాత్రలో, నీవు నడువు నా ముందు నడువు ఈ విశ్వాస యాత్రలో. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. నీ సన్నిధియే నాకు చాలయ్యా, నా హృది వాంఛ నీవేనయ్యా. మా మధ్యలోనికి మీరు రండి ప్రభా. ఈ ప్రార్థనలు వ్యర్థం కాకూడదు. ఈ ప్రార్థనలు బట్టి మీకు అవమానం రాకూడదు. ఈ ప్రార్థన కోడికలు బట్టి అనేక మంది ఉజ్జీవింపబడాలి, అనేక మంది దీవించబడాలి, అనేక మంది మేలు పొందుకోవాలి. మీకు మహిమ రావాలయ్యా. అక్కడ ప్రభు ఉన్నాడు అనే మాట వినపడాలి ప్రభువా. అక్కడ ప్రభు ఉన్నాడన్న మాట రేకులు వినాలి ప్రభు. అనేక మంది మీ కార్యాల కొరకు స్థలానికి రావాలి. మీ స్వస్థతల కొరకు అనేక మంది స్థలానికి రావాలి ప్రభు. దీర్ఘకాలిక వ్యాధుల నుండి మేలు పొందుకుని వెళ్ళాలి, స్వస్థత పొందుకుని వెళ్ళాలి. అది క్యాన్సరే కావచ్చు, ఎయిడ్సే కావచ్చు, గుండెపోటే కావచ్చు, పక్షవాతమే కావచ్చు, గుడ్డుబోతుతనమే కావచ్చు, నిరుద్యోగమే కావచ్చు. ఏ సమస్యతో ఎవరు వచ్చిన వారు దీవించబడి వెళ్ళాలి ప్రభు. ఈ స్థలమంతా మీరు ఆవరించి ఉండండి ప్రభు. ఈ మందిరమంతా మీరు ఆవరించి ఉండండి ప్రభు. ప్రజల జీవితాల్లో ఉన్న చీకటి తొలగిపోవాలి ప్రభు. దుఃఖము, వేదన, కలవరము, కన్నీరు తొలగిపోవాలయ్యా. మేలు పొందుకోవాలి ప్రభు. ప్రజలు, కుటుంబాలు కట్టబడాలయ్యా, కుటుంబాలు ఫలించాలయ్యా, కుటుంబాలు ఆనందంగా ఉండాలయ్యా, కుటుంబాలు మేలుతో నింపబడాలయ్యా. త్రాగుబోతులు మారాలి, అప్పుల్లో ఉన్న వారు విడిపించబడాలి. క్రీస్తు ప్రేమ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. మమ్మల్ని ఆవరించండి ప్రభువా, మమ్మల్ని ఆవరించండి ప్రభువా.
అడగండి, 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 అడగండి. ప్రభువుని అడగండి, ప్రభువుని అడగండి. నా మీదకి రా ప్రభువా, ఈరోజు నాలోనికి రండి ప్రభువా. యేసయ్యా, నాలోనికి రండి అయ్యా. స్వరమెత్తి బిగ్గరగా ప్రభువుని పిలుద్దాము, ప్రభువుని పిలుద్దాము, ప్రభువుని పిలుద్దాము. ఏలియా ప్రభువుని పిలిచినట్లు మనము కూడా పిలుద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయం కొర్నేలి మధ్యకు దేవుడు వచ్చినట్లుగా, కొర్నేలి దగ్గరకు దేవుని దూత వచ్చి కొర్నేలి నీ ప్రార్థన వినబడిందని చెప్పినట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయం మనము కూడా అటు ఆనవాలు పొందుకొని, అటు దీవెని పొందుకొని వెళదాం ఇక్కడ నుండి. అయ్యా, నాతో మాట్లాడయ్యా. ఇంకా 3 రోజుల టైం ఉందయ్యా. ఇదిగో నీలిమ గారంట ప్రభువా, త్రిత్వం గారంట ప్రభువా, కిరణ్ గారంట ప్రభువా, వారి ద్వారా మాతో బలంగా మాట్లాడండి ప్రభువా. బలమైన కార్యాలు మమ్మల్ని చేయండి నాయనా. మమ్మల్ని బట్టో, మా పాపాన్ని బట్టో, మా అతిక్రమాన్ని బట్టో వారిని ఇక్కడ వాడుకోకుండా ఉండొద్దయ్యా. వారు వచ్చిన దగ్గర నుండి వెళ్ళే వరకు మండేవారిగా ఉండాలి ప్రభువా. అనేక సంగతులు వారు మాకు బోధించాలి ప్రభువా. వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి అయ్యా. క్షేమంగా తీసుకురండి అయ్యా, సకాలంలో తీసుకురండి అయ్యా. రోషము కలిగిన మాటలు, ధైర్యముతో కూడిన మాటలు, దీవునితో నింపబడిన మాటలు, దయతో నింపబడిన మాటలు, స్వస్థత కార్యములు జరిగేటువంటి మాటలు, జీవితాలు మార్చబడే మాటలు, కుటుంబాలు కట్టబడే మాటలు అయ్యా, జీవితాలు చిగురింపచేసే మాటలు, సంఘ విస్తరణ జరిగే మాటలు, సంఘ సరిహద్దులు విశాలపరచబడే మాటలు మాకు వినిపించండి ప్రభువా. మీ చిత్తం మాకు తెలియచేయండి అయ్యా, మీ చిత్తం మాకు తెలియచేయండి అయ్యా, మీ చిత్తం మాకు తెలియచేయండి అయ్యా, మీ చిత్తం మాకు తెలియచేయండి ప్రభువా. మమ్మల్ని దర్శించండి ప్రభువా. మమ్మల్ని స్వస్థపరుస్తారా, స్వస్థపరచరా, అది మీ ఇష్టం. మమ్మల్ని దీవిస్తారా, దీవించరా, అది మీ ఇష్టం. మాకు మేలు చేస్తారా, మేలు చేయరా, అది మీ ఇష్టం. మాకు కావాల్సింది ఒకటే, మిమ్మల్ని మేము చూడాలి, మీ స్వరం వినాలి ప్రభువా. సంఘ బిడ్డలందరూ మీ స్వరం వినాలి ప్రభువా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ ఆత్మ చేత నింపబడాలి ప్రభువా. సంఘంలో ఉన్న 10 మంది తల్లులైన వారు నడుస్తుంటే అనేకులు వారిలో మిమ్మల్ని చూడాలి ప్రభువా. సంఘంలో ఉన్నది 10 మంది తల్లులైన, 5 తండ్రులైన, 10 మంది తండ్రులైన వీరు నడుస్తుంటే వీరి ద్వారా మీకు మహిమ రావాలి ప్రభువా. ఈ గ్రామంలోనే కాదయ్యా, ఈ మండలంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మీకు మహిమ రావాలి ప్రభువా. ఒకరోజు చెల్లి అనితో ప్రార్థించింది, ఈ పరిచర్య ఈ గ్రామానికే కాదు, ఈ మండలానికే కాదు, ఈ జిల్లాకే కాదు, ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికి దీవెనకరంగా ఉండాలని ప్రార్థించింది. ఆ ప్రార్థన మీరు నెరవేర్చండి ప్రభువా. మీ మహిమను మేము దొంగిలించము నాయన. మేమెక్కడ హెచ్చిపోము నాయన. మేమెక్కడ అతిశయించము, గర్వించము నాయన. మేము మరుగైపోతాం ప్రభువా, మేము మరుగైపోతాం. మీకు మహిమ, మీరు మహిమ పొందుకోండి ప్రభువా. కార్యాలు జరిగించండి ప్రభువా. మీ అనాదికాల సంకల్పంలో భాగంగా ఈ మందిరాన్ని మీరే కట్టుకున్నారు కదా. ఈ స్థలాన్ని పరిశుద్ధ స్థలముగా మీరే ఎన్నుకున్నారు కదా. ఈ పరిచర్య ఆగిపోతాం ఇష్టం లేక మరలా ఈ పరిచర్య మీరే ప్రారంభించారు కదా. మమ్మల్ని మీరే తీసుకొచ్చారు కదా. కనుక ఇక్కడ మీరే పని చేయండి, ఇక్కడ మీరే నడవండి, ఇక్కడ మీరు కూర్చోండి. అనేకులు ఇక్కడ మిమ్మల్ని చూడాలి, అనేకులు ఇక్కడ మిమ్మల్ని చూడాలి, అనేకులు ఇక్కడ మీ స్వరం వినాలి, అనేకులు ఇక్కడ స్వస్థత పొందుకొని వెళ్ళాలి, అనేకులు మేలు పొందుకొని వెళ్ళాలి, అద్భుతాలు చూస్తూ వెళ్ళాలి, ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళాలి, సంఖ్యల నుంచి విడిపించబడి వెళ్ళాలి. అట్టి కృపనివ్వండి నాయనా, అట్టి కృపనివ్వండి ప్రభువా, అట్టి కృపనివ్వండి అయ్యా.
సంఘానికి వస్తున్న వారందరూ మేలు పొందుకోవాలి, దీవించబడి వెళ్ళాలి. మా ఆశ, మా ప్రార్థన, అనిల్ గారు కర్రతో పని లేకుండా నడవాలి, కర్రతో పని లేకుండా నడవాలి. చెయ్యి వణుకు రాకూడదు, కాలు వణుకు రాకూడదు. ఇంతకు ముందు కంటే ఆరోగ్యంగా వారు ఉండాలి, ఇంతకు ముందు కంటే బలంగా వారు ఉండాలి. మీకు మహిమ రావాలి. కాంతమ్మ తల్లి గారు కూడా ఆపరేషన్ చేయించుకోకూడదు, ఆపరేషన్ చేయించుకోకూడదు ప్రభు. ఆపరేషన్తో పని లేకుండానే మీరు తాకండి ప్రభు. అద్భుతం జరగాలి ప్రభు. ఇలా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు మేలు పొందుకోవాలి. వారి అవసరతలు ఏంటో నాకు తెలియకపోవచ్చు, వారి సమస్యలు ఏంటో నాకు తెలియకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరు మేలు పొందుకోవాలి ప్రభువా, ప్రతి ఒక్కరు మేలు పొందుకోవాలి ప్రభువా. మీ పరలోకానికి నువ్వు అనుభవించాలి ప్రభువా. మీ పరలోక రాజ్యానికి నువ్వు అనుభవించాలి ప్రభువా. స్టీవ్ జాన్ కి ఫ్రీగా మోషన్ అయిపోవాలి ప్రభువా. అద్భుతం జరగాలి ప్రభువా, అద్భుతం జరగాలి ప్రభువా. చిన్న బిడ్డ, నీ బిడ్డ, నీవిచ్చిన బహుమానం, ఆ బిడ్డ ఆరోగ్యం పూర్తిగా సెటరేట్ అయిపోవును గాక, పూర్తిగా సెటరేట్ అయిపోవును గాక. అద్భుతం చేయనైనా. లావణ్యకు మరొక చక్కటి గర్భఫలం మీరు దయచేయండి అయ్యా. ప్రవీణ్కి మంచి భవిష్యత్తుని మీరు దయచేయండి అయ్యా. సామ్రాజ్యం తెల్లమ్మను జ్ఞాపకం చేసుకో ప్రభువా. తన కన్నీటిని నాట్యంగా మార్చయ్యా. తన నిందకు ప్రతిగా భూదండను దయచేయండి అయ్యా. తన కుమార్తెల పట్ల అద్భుతం చేయండి అయ్యా. పెద్ద కుమార్తె పట్ల అద్భుతం జరగాలయ్యా. చిన్న కుమార్తె పట్ల అద్భుతం జరగాలి, చిన్న కుమార్తె పట్ల అద్భుతం జరగాలి, చిన్న కుమార్తె పట్ల అద్భుతం జరగాలయ్యా. కార్యం చేయి ప్రభువా, కార్యం చేయి ప్రభువా, కార్యం చేయండి ప్రభువా, కార్యం చేయండి ప్రభువా, కార్యం చేయండి ప్రభువా. క్రాంతి మారాలి ప్రభువా, క్రాంతి మారాలి, కోట మారాలి ప్రభువా. త్రాగుడు నుంచి విడిపించబడాలి ప్రభువా, త్రాగుడు నుంచి విడిపించబడాలి. అద్భుతమైన దైవిక శక్తి తనను తాకునుగాక, తాకునుగాక యేసు నామములో. అద్భుతమైన దైవిక శక్తి తనను తాకునుగాక. మందు జోలికి వెళ్లకుండా ఉండునుగాక, మందు మీద విరక్తి కలుగునుగాక, భార్య భర్తల అన్యోన్యత కలిగి ఉండునుగాక, అద్భుతము జరుగునుగాక. సునంద గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ వ్యసనము నుంచి, ఆ బలహీనత నుంచి, ఆ బంధకము నుంచి వారికి విడుదల కలగాలి, వారికి విడుదల కలగాలి, వారికి విడుదల కలగాలి. యేసు నామములో విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక. మా సంఘంలో ఎవ్వరు త్రాగబోతులు ఉండొద్దు ప్రభువా. త్రాగబోతు భర్తలు ఉండొద్దయ్యా, నిష్ప్రయోజకమైన బిడ్డలు ఉండొద్దయ్యా. ప్రతి బిడ్డ బాగా చదువుకోవాలి ప్రభువా. బిడ్డలు ప్రయోజకులు అవ్వాలి. తల్లిదండ్రుల మాటలు బిడ్డలు వినాలి. తల్లిదండ్రుల బిడ్డలు కలిసి సంతోషంగా ఉండాలి. ప్రతి ఇంటిలో ఆనందము నెలకొల్పబడాలి. ప్రతి ఇల్లు సంతోషంగా ఉండాలి. ప్రతి ఇల్లు సమృద్ధితో నింపబడాలి. ప్రతి ఇంటిలో పరలోకం అనుభవించాలి. కృప దయచేయండి నాయనా, కృప దయచేయండి నాయనా. ప్రసన్న ఆత్మీయంగా బలపరచు దేవా. తన భర్తను ఆత్మీయంగా బలపరచు దేవా. తన కుమారులను ప్రయోజకులు చేయదేవా. ఒక నూతన గృహాన్ని వారికి ఇవ్వండి అయ్యా, నూతన గృహాన్ని వారికి ఇవ్వండి అయ్యా. వారికి శక్తి లేదు, వారికి బలము లేదు. నీవు కట్టించువాడవు, నువ్వు కట్టించువాడవు, నువ్వు కట్టించువాడవు. అద్భుతం చేయి ప్రభువా, అద్భుతం చేయి ప్రభువా.
బిడ్డలిద్దరూ ప్రయోజకులు కావాలి, బిడ్డలిద్దరూ ప్రయోజకులు కావాలి. కారించే ప్రభువా, కారించే ప్రభువా. సుజాతమ్మ తల్లిని కూడా జ్ఞాపకం చేసుకో. అమ్మకు కూడా మంచి ఆరోగ్యం దయచి, మంచి ఆరోగ్యం దయచి, మంచి ఆరోగ్యం దయచి. తన వ్యాపారాన్ని దీవించు. ఉన్న ఇటుకలన్నప్పుడు పోవాలి. తన కుమారుని కుటుంబం, తన కుమార్తెల కుటుంబాలు బాగుండాలి. దీవించయ్యా, మీరు దీవించండి అయ్యా, మీరు దీవించండి అయ్యా. సంధ్యను ఆత్మీయంగా బలపరచయ్యా, సంధ్యను ఆత్మీయంగా బలపరచయ్యా. మీ ఆత్మతో నింపండి అయ్యా. సుజాతక్కను జ్ఞాపకం చేసుకున్న ఆయన, మీ ఆత్మతో నింపునాయన, మీ ఆత్మతో నింపునాయన. తన కన్నీటికి జవాబు దయచి, తన గృహము సావుకుని గృహముగా మార్చింది. సావుకులను ఎంతో ఆదుకుంటుంది, పోషిస్తూ ఉంది. సుందరరావును అక్కడ దర్శించండి, ఆత్మతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మతో నింపండి. బిడ్డల్ని ప్రయోజకులు చేయండి నాయన, బిడ్డల్ని ప్రయోజకులు చేయండి నాయన, బిడ్డల్ని ప్రయోజకులు చేయండి నాయన. అద్భుతం చేయి నాయన. చెల్లెని తన దీవించు నాయన. అని తగు మంచి ఆరోగ్యం దయచేయి. తన డ్యూటీలో తోడుగా ఉండు. తన కుమార్తెను ప్రయోజకులు చేయి, తన కుమారుని ప్రయోజకులు చేయి. తన హృదయవాంఛను తీర్చుదేవా, తన హృదయవాంఛను తీర్చండి ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తోత్రాలు. అద్భుతం చేయి నాయన, అద్భుతం చేయి నాయన, అద్భుతం చేయి నాయన. కెత్తరమ్మ తల్లిని జ్ఞాపకం చేసుకో. తల్లి కూడా మంచి ఆరోగ్యం దయచేయి. ఉన్న లేకపోయినా దేవా, ఎక్కడ నాయనా ఈరోజు లేదు అనకుండా ప్రారంభపు రోజు నుండి ఈ రోజు వరకు సావుకులకేమి, ఆర్కెస్ట్రా వరకేమి భోజనం పెడతా ఉంది. మీకు పెట్టి నష్టపోయిన వారు లేరు కదా. ఆ తల్లి చేతిని దీవించు, ఆ తల్లి చేతిని దీవించు. ఆ కుటుంబంలో నెమ్మదివ్వు, ఆ కుటుంబంలో సమృద్ధినివ్వు. చిన్న కుమారుని పెళ్లి ఘనంగా జరిగించిన ఆయన, ఘనంగా జరిగించయ్యా, ఘనంగా జరిగించయ్యా. అంకుల్ని మార్చండి అయ్యా, నీ మందిరానికి తీసుకుని రండి అయ్యా. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయను ఆయన, సమృద్ధి దయచేయండి అయ్యా. హర్ష వాళ్ళ నాయనమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తల్లిగారు మీ కృపల మందిరానికి వచ్చారు గత 2-3 దినాలుగా. తల్లిని కూడా జ్ఞాపకం చేసుకో. ఆ తల్లికి మంచి ఆరోగ్యం దయచేయి. ఆ తల్లికి ఇచ్చిన కుమారుని దీవించు, కోడల్ని దీవించు, కుమారునికి ఇచ్చిన 3 బిడ్డలను దీవించు. వాహనాలు, వ్యాపారం, పొలాలు దీవించండి. తన కుమార్తె పట్ల అద్భుతం చేయను ఆయన. తన కుమార్తె ఉద్యోగం పట్ల అద్భుతం చేయను ఆయన. తన కుమార్తె ఉద్యోగం పట్ల అద్భుతం చేయను ఆయన. అద్భుతం చేయను ఆయన. అద్భుతం చేసి కార్యం జరిగించయ్యా. మీ నామానికి మహిమ తెచ్చుకో ప్రభువా. ప్రభువ తమ తల్లిని జ్ఞాపకం చేసుకుని ఆయన, ఆ తల్లికి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. తన పని పట్ల తోడుగా ఉండు నాయన. తన కుమారుడు నా ప్రభా చిన్నును జ్ఞాపకం చేసుకో. ప్రయోజకుని చేయి, ప్రయోజకుని చేయి, ప్రయోజకుని చేయి ప్రభా. తారమ్మ తల్లిని జ్ఞాపకం చేసుకో. వృద్ధాప్యంలో ఉంది, క్రమంగా మందిరానికి వస్తూ ఉంది. ఆ తల్లికి మంచి ఆరోగ్యం దయచేయి. తన కుమారుడు చేసిన సేవను దీవించు, తన కుమారుడు చేసిన సేవను దీవించు. సంఘాన్ని దీవించు, సంఘ సరిహద్దులు విశాలపరచు. అన్ని సమృద్ధికి ఉన్నాయినా, అన్ని సమృద్ధిగా ఇవ్వండి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ మధ్యాహ్న కాల సమయం హృదయమార ప్రార్థన చేస్తున్నాను. హృదయమార ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి రాకేష్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపు నాయనా. మీ సేవ చేయాలా బిడ్డ, మీ సేవ చేయాలా బిడ్డ, మీ సేవ చేయాలా బిడ్డ. అనేక ఆత్మలను రక్షించాలి, అనేక ఆత్మలను రక్షించాలి, అనేక ఆత్మలను రక్షించాలి, అనేక ఆత్మలను రక్షించాలి. అయ్యా మీ సేవలో బలంగా వాడుకో. సావుకునిగా చేయి, అభిషేకించు. 100 ఆత్మ అభిషేకం దయచేయి. రాత్రిపూట మందిరానికి వస్తున్న వారందరిని దీవించండి. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి. నా పేరు రాత్రి నాన్నగారిని క్షేమంగా మా మధ్యకు తీసుకొని రండి. శ్రేష్టమైన వర్తమానం మాకు వినిపించండి, శ్రేష్టమైన వర్తమానం మాకు వినిపించండి. వారు కాదు మాట్లాడేది, వారి ద్వారా మీరే మాతో మాట్లాడండి. మంచి స్వరమ వారికి ఇవ్వండి, మంచి నడిపింపు వారికి ఇవ్వండి, మంచి అభిషేకం వారికి ఇవ్వండి. రేపు రాబోతున్న నీల్మా సిస్టర్ని, ఎల్లుండి రాబోతున్న తిరుత్వం గారిని, అవతల ఎల్లుండి రాబోతున్న కిరణ్ గారిని
మీ నూరంతల ఆత్మచేత అభిషేకించండి. మీ నూరంతల ఆత్మచేత అభిషేకించండి. వారిని మీ నోటు పొరుగా వాడుకొని వారి ద్వారా మీరేమందరితో మాట్లాడండి. వారి ద్వారా మీరేమందరితో మాట్లాడండి. ఇంకా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. బుజ్జి గారి కుటుంబాన్ని దీవించండి. తనకిచ్చిన భార్య దీనమ్మ గారిని, తన కుమారుడు పెండ్లి విషయంలో కృప చూపండి. ఇచ్చిన కుమార్తె అల్లుడు మనోసంతానాన్ని దీవించండి. శరత్ గారిని దీవించండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తనకిచ్చిన తండ్రిని, అన్నను, వారి బిడ్డలను మీరు దీవించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. నయోమి తల్లికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చెల్లకిళ్ళని మీరు దీవించండి. తమ్ముడు స్త్రీలను దీవించండి. వారి వివాహ విషయాల్లో, వారి భవిష్యత్తు విషయాల్లో సహాయం చేయండి. రాజేశ్వరరావు గారిని జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. రాజకుమారి గారిని జ్ఞాపకం చేసుకోండి. వారు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తన భార్యను దీవించండి. పెద్ద కుమార్తెలుడు మనోసంతానం, చిన్న కుమార్తెలుడు మనోసంతానం, మూడవ కుమార్తె 10th క్లాస్ నైనా ఆ బిడ్డను కూడా దీవించయ్యా. జశ్వంతుని యవన బిడ్డను దీవించయ్యా. జశ్వంతుని మీరు ఆస్వాదించండి అయ్యా. తనకిచ్చిన అయ్యా మరి బంధుమిత్రులు, మేనమామలు, కుటుంబ సభ్యులందరినీ దీవించయ్యా. నాంచరమ్మ తల్లిని దీవించయ్యా. అయ్యా బెంగళూరులో ఉంది తల్లి, ఆ తల్లిని దీవించయ్యా. తన కుమారుని కుటుంబ మనోసంతానాన్ని దీవించయ్యా. అలాగనే కారు మంచి నాంచరమ్మ తల్లిని కూడా దీవించయ్యా. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయి. తన కుమార్తెల కుటుంబాలను దీవించయ్యా. సరోజనమ్మ తల్లిని దీవించయ్యా. తల్లి కూడా మంచి ఆరోగ్యం దయచేయి. అమ్మకిచ్చిన కుమార్తెలు వారి కుటుంబాలు, కుమారులు వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. మీరు దీవించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. మేరీ గ్రేస్ తల్లిని దీవించయ్యా. దూర ప్రాంతంలో ఉంది, క్షేమంగా తీసుకున్నాండి అయ్యా. రక్షణ దయచేయి. విల్సన్ గారిని దీవించయ్యా. వారికి ఇచ్చిన కుమార్తెల కుటుంబాలు, కుమారుని కుటుంబాలను మీరు దీవించండి ప్రభువా. మీరు దీవించండి ప్రభువా. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. చెల్లి మాధులతో దీవించండి. చెల్లికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. తన డ్యూటీలో తోడుగా ఉండండి. టోనుని దీవించండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. క్షేమాన్ని ఇవ్వండి. శ్రీని దీవించండి. వారి తండ్రి గారిని కూడా మీరు ఆశీర్వదించు దేవా. మీకు స్తోత్రాలు. ఆ రీతిలో రమేష్ దంపతులను జ్ఞాపకం చేసుకుని ఆయన వారికి మంచి గర్భఫలం దయచేయి. మంచి గర్భఫలం దయచేయి. జ్యోతమ్మ తల్లికి మంచి ఆరోగ్యం దయచేయి. ప్రభాకర్ గారికి మంచి ఆరోగ్యం దయచేయి. రమేష్ యొక్క ఇన్స్టిట్యూట్ని మీరు దీవించయ్యా. మంచి గర్భఫలం వారికి మీరు దయచండి అయ్యా. ఆ రీతిలో ఉన్నప్పుడు కిషోర్ దంపతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కిషోర్ దంపతులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చెల్లి సౌజన్య బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అయినా మంచి గర్భఫలం వారికి దయచేయి. మంచి గర్భఫలం వారికి మీరు దయచేయి. మంచి గర్భఫలం వారికి మీరు దయచేయండి. చెల్లి లక్ష్మి తనకిచ్చిన భర్త కిరణ్ గారిని జ్ఞాపకం చేసుకో. వారికి కూడా మంచి గర్భఫలం దయచేయి. వారికి కూడా మంచి గర్భఫలం దయచేయి. వారికి కూడా మంచి గర్భఫలం దయచేయి. రాజ్మోహన్ గారిని దంపతులు జ్ఞాపకం చేసుకో. వారికి కూడా మంచి గర్భఫలం దయచేయి. వారు కూడా మంచి గర్భఫలం దయచేయి. ప్రభువా మీకు వందనాలు. వివాహమై గర్భఫలాలు లేక మా సంఘములో, మాకు తెలిసిన బంధువుల్లో, మాకు తెలిసిన స్నేహితుల్లో అన్నా నా కోసం ప్రార్థన చేయండి అన్నాని ఎంతమంది చెల్లెమ్మలు అడిగారో, ఎంతమంది సహోదరులు అడిగారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోదేవా. మంచి గర్భఫలాలు బిడ్డలకి ఇవ్వండి. చంటికి మంచి గర్భఫలం ఇవ్వండి. పసికి మంచి గర్భఫలం మీరు దయచేయండి. ఓ దేవ లక్ష్మి యాకోబులకు మంచి గర్భఫలం మీరు దయచేయండి. అద్భుతం చేయండి ఆయన. అద్భుతం చేయండి ఆయన. అద్భుతం చేయయ్యా. వీరి కలయిక కాదు, మీ కృప ద్వారా చక్కటి గర్భఫలం వారు పొందుకొందురుగాక. చక్కటి గర్భఫలం వారు పొందుకొందురుగాక. అద్భుతం చేసి మహిమ పొందుకోండి అయ్యా. యేసయ్యా మీరు కార్యం చేయండి. ఇంకెవరి కొరకైనా ప్రార్థన చేయడం మరుచుంటే క్షమించండి. రవి గారి కుటుంబాన్ని దీవించండి అయ్యా. చెల్లి నా ప్రభు పుష్ప కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ రీతిగా నాయన తొరగపాలెం సంఘములో ఉన్న, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చెప్పని దీవించండి. ఎమ్మెల్యేమ్మ తల్లిని దీవించండి. తనకిచ్చిన కుమారులను దీవించండి. తనకిచ్చిన మనస్సంతానాన్ని ప్రభువా మీరు దీవించి మీరు ఆశ్రయించి మహిమ పొందుకోండి అయ్యా. దేవా మీకు స్తోత్రాలు. సూర్యత్వం తల్లిని దీవించయ్యా. నీకు స్తోత్రాలు. శాంతకుమారమ్మ తల్లిని దీవించయ్యా. మీకు స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవించయ్యా. మీకు స్తోత్రాలు. నజరేయుడానికి వందనాలు. సంఘ బిడ్డలందరినీ దీవించయ్యా. ఆర్కెస్ట్రా ప్లే చేస్తున్న స్పర్జన్ని, డానీని, మరొక తమ్ముని కూడా మీరు దీవించి మీరు ఆస్వాదించండి అయ్యా. ముందున్న 3 దినాలు, ముగింపు దినాలు మాకు మరింత ఆశీర్వాదకరంగా జరిగించండి. ఆశీర్వాదకరంగా జరిగించిన మరొకసారి కాంతమ్మ తల్లి గారిని, యేసురత్నం తండ్రి గారిని, ప్రభు వారికి ఇచ్చిన పెద్ద కుమారుడు కోడల మనోసంతానం, చిన్న కుమారుడు కోడల మనోసంతానం, 3వ కోడలు, అలాగే మనోజ్ ప్రేమ్ చిన్న బిడ్డలను దీవించయ్యా. ఇలాగున సంఘ బిడ్డలందరి మీ చేతికి అప్పగిస్తున్నాను. సంఘ బిడ్డలందరి మీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి కుటుంబం చుట్టూ మీరు కంచి వేయండి అయ్యా. నెమ్మది ఇవ్వండి అయ్యా. శాంతినివ్వండి అయ్యా. సమాధానం మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మరొకసారి నాంచరయ్య గారిని, తనకిచ్చిన భార్యని, తనకిచ్చిన కుమార్తెని, వారికి ఇచ్చిన మనోసంతానాన్ని కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించి
మహిమాగణత ప్రభావాలు మీరు పొందుకోండి. లైవ్లో కూడా చాలామంది ఏకీభవిస్తున్నారు, వారిని కూడా దీవించండి, వారిని కూడా ఆస్వాదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని. ముందున్న 3 దినాల్లో మీ మెల్లనైనా, మీ చల్లనైనా, మీ మృదువైన, మీ శక్తివంతమైన, మీ జీవము కలిగిన స్వరమును మేము విందుముగాక, విందుముగాక, మీ దర్శనము చూచుదుముగాక, మీ ప్రసన్నతను అనుభవించుదుముగాక. నన్ను మీ దాసాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మచేత అభిషేకించండి, మమ్మల్ని మరుగుపరచండి, మమ్మల్ని కాల్చండి, మమ్మల్ని ఖాళీ చేయండి. మీ కొరకు మమ్మల్ని వాడుకోండి. మమ్మల్ని ఎక్కడ సిగ్గుపరచొద్దు, అవమానపరచొద్దు. అజ్ఞానులం, శక్తిహీనులం, బలహీనులం మీ ఆత్మ బలమునిచ్చి మీ బలమైన పరిచర్యలో మీ నామఘనత కొరకు వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీ సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీరు దీవించి ఈ ఉదయకాలపు, ఈ మధ్యాహ్న కాలపు దీవెనలు మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగా, మీ రాజ్యం మాకు వచ్చునుగా, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూలోకమందున. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసమని కాపుదల చేరుకుడు వచ్చిన మనందరికీ, రాలేక వెనుకబడిన బిడ్డలకు, మన సంఘానికి, మన గ్రామానికి, ముందున్న 3 దినాల కూడికలకు, బాప్తిసం తీసుకోబోతున్న బిడ్డలకు, రాబోతున్న సేవకులకు, మన గ్రామమంతటికి ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.